నాకు శత్రువులైన మీ కుటుంబాన్ని నాశనం చెయ్యమని నా కూతురు నీలని మీ ఊరికి పంపించాను. సూర్య, ఏంటది? సూర్య, చంపేని! సూర్య, ఆగు! సూర్య, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నా? సూర్య, అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నా? సూర్య, యారు తీసుకెళ్తున్నా? సూర్య, చెప్పేది నీకే. చెప్పేది ఎక్కడికి తీసుకెళ్తున్నా? నా మాట విను. సూర్య, సూర్య, వాళ్ళు చంపేస్తారేమోనని నేను చాలా భయపడ్డాను సూర్య. టైంకొచ్చి కాపాడావు. నువ్వు నన్ను కాపాడుతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సూర్య. దిగు. సూర్య, దిగమంటున్నానా? నీకు చెప్తూనే ఉన్నాను, నువ్వెవరో తెలిస్తే నీ ప్రాణాలు తీస్తారని. విన్నావా? వినలేదు. ఇప్పుడు చూసావుగా ఏం జరిగిందో. నిజం ఎన్నాల్లో దాగదు. నేను రావడం ఒక్క క్షణం లేట్ అయితే నువ్వు ఉండేదానివే కాదు. నిన్ను చంపాలన్నా నాకు చేతులు రావడం లేదు. ఒకళ్ళ చేతుల్లో చస్తున్నావన్నా నా మనసు ఒప్పుకోవడం లేదు. నా వల్ల కాదు, నా వల్ల కాదు. వెళ్ళిపో, ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. వెళ్ళిపో. మీ నాన్న ఊళ్ళోనే ఉన్నాడు. నిన్ను వాడికి అప్పచెప్తాను. నువ్వు మీ నాన్న ఎలాగైనా చావండి, నాకు సంబంధం లేదు. మా నాన్న అంటే ఇంకెవరు? ఆ జేడి. ఆ దుర్మార్గుడి రక్తానివేగా నువ్వు. మా మావయ్యకి చేసిన ద్రోహానికి నీ శవాన్ని మా నాన్నకు అప్పచెప్పాలి. కానీ ఎందుకో తెలీదు, నాకేమైందో తెలీదు. అందుకే నువ్వు ప్రాణాలతో మీ నాన్న దగ్గరికి వెళ్తున్నావు. సూర్య, సూర్య, నీకెన్నిసార్లు చెప్పాలి? నేను జేడి కూతుర్ని కాదు, ఆనంద్ గారి కూతుర్ని. నువ్వు ఆరాధించే మీ మావయ్య గారి కూతుర్ని. నీలా ఇంకా అబద్ధాలు చెప్పకు, ఈ చెవులు వినవు. సూర్య, నేను చెప్పేది నిజం సూర్య. నువ్వు పొరపాటు పడుతున్నావు. చెప్తుంటే అర్థం కాదా? ఇక్కడే ఉంటే చస్తావు. మీ నాన్నతో ఈ ఊరు వదిలి వెళ్ళిపో, బ్రతికిపోతావు. పద. సూర్య, సూర్య, ప్లీజ్ సూర్య, ట్రై టు అండర్స్టాండ్. నేను ఆ జేడి కూతుర్ని కాదు. సూర్య, నోరు మూయ్. సూర్య, ఒక్క మాట మాట్లాడితే చంపేస్తారు. పద. సూర్య, వదిలు సూర్య, నా మాట విను. వస్తావా రావా? నేను రాను సూర్య. ఏయ్, నువ్వు బ్రతకాలి.
అందుకే రమ్మంటున్నాను. అయ్యో సూర్య, నేను ఆ జేడి దగ్గరికి వెళ్తే చచ్చినట్టే సూర్య. పిచ్చిగా మాట్లాడకు నీలా. కూతురు నే తండ్రిని చంపుకుంటాడా? అయ్యో వాడు నా తండ్రి కాదు. మళ్ళీ మొదటకొచ్చావా? సూర్య, నువ్వేం చెప్తే నమ్ముతావు? నీ అభిమానం నేను బ్రతకాలంటుంది, కానీ నీ మూర్ఖత్వం నన్ను చావు దగ్గరికి తీసుకువెళ్తుంది. అర్థం చేసుకో సూర్య. ఆపుతావా? పదవే. సూర్య నేను రాను. సూర్య నేను రాను. ఏయ్! సూర్య వదులు. సూర్య ఎక్కు. సూర్య నా మాట విను సూర్య. సూర్య బండి ఆపు. సూర్య సూర్య నర్మయ్ మాట్లాడుకో. బండి ఆపు సూర్య, నా మాట విను సూర్య. హలో, ఎలా ఉన్నావు నాయనా? మందు కొడతా ఉండారా? అయితే చీర్స్. దేనికిరా? నీలా ఈ నేల మీద ఉండే ఆఖరి రోజు ఇదే నాయనా. ఆహా, చంపేసినవా? చంపమని మన వాళ్ళను పంపించా. ఈ పాటికే చంపేసుంటారు. నిజంగా? డౌట్ పడకు నాయనా, నీలా ఈజ్ అవుట్. నువ్వు చెప్పే మాటలు నా చెవులకి సమ్మగా ఉన్నాయిరా. ఇంకా ఆలస్యం ఎందుకురా? జరపరా సంబరాలు. ఆ పనిలోనే ఉన్నాను. నాది చీర్సురా కొడక. నాయనా, మనం అనుభవిస్తున్న ఆస్తికి ఇక వారసులు ఎవరు లేరు నాయనా. మనమే కింగ్. శబాష్ బిడ్డ, ఇప్పుడు నా బిడ్డ అనిపించుకున్నావురా. ఉంటాను నాయనా. ఏరా, నీలని చంపేశారా? మిమ్మల్ని అడుగుతోంది. లేదు సార్. ఏ ఎందుకు? సరిగ్గా దాన్ని చంపే సమయానికి ఆడెవడో సూర్య అంట అడ్డుపడి కాపాడి తీసుకుపోయాడు. ఎరా, ఎలా కనబడుతున్నాను నేను? ఆ సూర్యగాడు ఎందుకు కాపాడతారా? దాన్ని చంపాలని కదా వాడు తిరుగుతున్నాడు. మేము చెప్పింది ఎందుకు సార్? ఊరి జనం కూడా సూర్యాన్ని కాపాడి తీసుకుపోయినందుకు షాక్ అయ్యారు. సూర్య నీలని సేవ్ చేశాడా? షాకింగ్ గా ఉంది. చేతికి అందినట్టి అంది మిస్ అయింది. ఎక్కడికి తీసుకెళ్లారా దాన్ని? తెలీదు సార్. తెలీదా? ఫాలో అవ్వాలి కదా. అంటే అది ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు దాన్ని? సూర్య సూర్య వద్దు. దిగు. సూర్య వద్దు. దిగు. సూర్య నా మాట విని. సూర్య వద్దు. రా. సూర్య నువ్వెందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? సూర్య వద్దు. సూర్య సార్, ఆ సూర్యగాడు వస్తున్నాడు సార్. సూర్య నేను చెప్పేది విని. సూర్య ఆ నేల కూడా వస్తుంది సార్. సూర్య నా మాట విని. సూర్య నీళ్ళను తీసుకొని ఇక్కడికొచ్చాడా? రే, మీరందరు లోపడిపోండి త్వరగా, క్విక్. సూర్య వద్దు. సూర్య వద్దంటే ఎందుకు తీసుకొచ్చావు? సూర్య సూర్య సూర్య
సూర్య సూర్య వద్దు సూర్య. ఇదిగో నీ కూతురు. సూర్య వద్దు సూర్య, నా మాట విను. సూర్య ప్లీజ్ సూర్య. ఏమన్నా? నీ కూతుర్ని టచ్ చేస్తే నిన్ను టచ్ చేసినట్టే అన్నావు కదా? టచ్ చేయడం కాదు, సేవ్ చేసి తీసుకొచ్చాను. థ్యాంక్స్. నీ చేత థ్యాంక్స్ చెప్పించుకోవడానికి నీ కూతుర్ని సేవ్ చేయలేదు. నువ్వు చేసిన ద్రోహానికి నీ కూతుర్ని శిక్షించడం ఇష్టం లేక. నేను వెళ్ళడం క్షణం లేట్ అయినా మా ఊరి జనం చేతుల్లో నీల చచ్చుండేది. కూతురు శవాన్ని చూడాల్సి వచ్చేది. మా కుటుంబాన్ని సర్వనాశనం చేయమని పంపించిన నీ కూతుర్ని ప్రాణాలతో నీకు ఎందుకు అప్పగిస్తున్నానో తెలుసా? ఎవరినైతే నువ్వు చంపాలి అనుకున్నావో వాళ్లే నీ కూతురికి ప్రాణభిక్ష పెట్టారని నీకు గుర్తొచ్చినప్పుడల్లా నువ్వు కుమిలి కుమిలి చావాలి. నీ ఓటమి నీ కూతురు రూపంలో నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే అది చూడలేక నువ్వు సిగ్గుతో ప్రతి క్షణం తలదించుకోవాలి. నీ కూతుర్ని కాపాడాను కదా అని నిన్ను క్షమిస్తాననుకోకు జేడీ. నువ్వు మా మామయ్యను మోసం చేసి అతి దారుణంగా చంపినందుకు ఏదో ఒకరోజు ఆయన మేనల్లుడిగా నేనే నీ మీద ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాను. ఇప్పుడు నీ చుట్టూ బలగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నా బలం పెరుగుద్ది. ఆ రోజు నేను నీతో చేసే యుద్ధంలో నీకు చావు తప్పదు జేడి. అప్పుడు బాధపడతావు. నేను బచ్చా అన్నవాడే బాహుబలిగా మరి బలి తీసుకున్నాడని. గుర్తుంచుకో, మర్చిపోతావేమో. రాసుకోని డైరీలో. దీంట్లో చేంజ్ ఉండదు, ఓన్లీ నీ మీద రివెంజ్ మాత్రమే. సూర్య సూర్య ప్లీజ్ సూర్య, నన్ను వదిలేసి వెళ్ళొద్దు సూర్య. నన్ను వదిలేసి వెళ్ళొద్దు సూర్య, నన్ను కూడా నీతో పాటే తీసుకువెళ్ళు సూర్య. సూర్య ప్లీజ్ సూర్య. సూర్య సూర్య అతను. నీకిదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఈ ఊరి పొలిమేరలో అడుగు పెట్టావని తెలిసిందో నేనే నీ ప్రాణం తీస్తాను. సూర్య వద్దు సూర్య. నీ నాన్నతో కలిసి హాయిగా బ్రతుకుపో. సూర్య సూర్య ఆగు. ఆగమ్మా, నువ్వు నా కూతురు అంటే చంపుతానని చెబుతున్నాడు కదా, మళ్ళీ సూర్య సూర్య అని ఎందుకు పిలుస్తున్నావు? సూర్య 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 వెళ్ళకు. సూర్య సూర్య నీలా, నా మాట వినమ్మా. సూర్య చూసావా నీలా, నీ టైం ఎంత బ్యాడ్గా ఉందో. నీ తల్లిదే నష్టజాతకం అనుకున్నాను. నీ తల్లి కంటే నీది ఇంకా నష్టజాతకమే. ఎవరైతే నిన్ను చంపాలనుకుంటున్నారో అలాంటి నా దగ్గరికి నిన్ను తీసుకొచ్చి అప్పచెప్పడమేంటి? అది కూడా కాపాడి మరి. ఛా, వాట్ ఎ బ్యాడ్ లక్ హియర్. ఆ రోజేమన్నావు? నిన్ను చంపితే నేను ఉరికమ్మానికి వేలాడతానని కదా. ఊరంతా చూసింది నిన్ను ఊరి జనం వెంటబడి తరమటం. ఇప్పుడు నిన్ను చంపేస్తే ఈ ఊరి జనమే నిన్ను కొట్టి చంపేశారనుకుంటారు. నిన్ను చంపేది నా మనుషులే, కానీ చట్టం దృష్టిలో నిన్ను చంపింది ఈ ఊరి జనం.
నా మీద ఎలాంటి కేసు ఉండదు. రేయ్, దీన్ని చంపి ఊరి నడిబొడ్డున పడేయండి. ఈ ఊరి జనమే చేశారన్న బిల్డప్ ఇవ్వండి. అలాగే అన్నా. జాగ్రత్త, ఈసారిది తప్పించుకోవడానికి వీల్లేదు. కాసే, నువ్వే దగ్గరుండి ఈ పని పూర్తి చెయ్యి. ఓకే అన్నా. బాయ్ నీలా. ఏయ్, మీ ముగ్గురు సారం పడిపోండి. నేను కాశీ దీనంతు చూస్తాం. వెళ్ళండి. పదండ్రా. రేయ్, దీన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆనవాళ్ళు ఎక్కడ బూడి చేసేయాలరా. పట్టుకోరా, పట్టుకోరా, పట్టుకో. అది ఎస్కేప్ అవుతుందిరా. అది ఎస్కేప్ అయితే మన బాస్ మన ప్రాణాలు తీస్తాడు. దాన్ని ఎలాగైనా పట్టుకొని చంపేయాలి. పట్టుకో. अस्मानपराय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमो शिवाय तस्मै नकाराय नमो शिवाय. ఏంటి మీరు చేస్తున్న పని? నేను వెళ్ళాలి. కుదరదండి. లేదమ్మా, నేను వెళ్ళాలి. కుదరదని చెప్తుంటే వినరేంటండి? అవతల మా నీలమ్మ ప్రాణాలు తీసేస్తారమ్మా. నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. నేను వెళ్ళాలమ్మా. లేవకూడదండి. బాబు, బాబు, సినయ్య, బాబు, సూర్య బాబు. సినయ్య, ఏందా కట్లు? ఏమైనది? మన ఊరోళ్ళు నీలమ్మ తులసి కూతురని తెలుసుకుని సంపడానికి తనుగుతున్నారు బాబు. నేను అడ్డం పడినాను. నన్ను కూడా కొట్టిపారేసి నీలమ్మని తీసుకుపోయారు. బాబు, నీళ్ళని కాపాడాలి బాబు, లేకపోతే చంపేస్తారు బాబు. త్వరగా త్వరగా వెళ్ళం పదండి బాబు, లేకపోతే చంపేస్తారు బాబు. సీనయ్య, నువ్వేం కంగారు పడకు. నీలకేం కాదులే. కాదంటారేంది బాబు?
తులసమ్మ కూతురు అని తెలిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా బాబు. వదిలిపెడతారా చెప్పండి? పాపం బాబు, వెళ్దాం పదండి బాబు, నీలమ్మను కాపాడదాం. వాళ్ళ బారి నుంచి నీలని నేను కాపాడాను సీనయ్య. నిజంగానా బాబు? అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. నీలమ్మకి ఏం జరుగుతుందోనని మనసులో ఎంతో కంగారు పడ్డాను. అదే ఇంతకీ నీల ఏడుంది బాబు? ఎక్కడికి చేరాలో, తను ఎక్కడుంటే సేఫ్గా ఉంటుందో అక్కడికే చేర్చాను. ఇంటికి తీసుకెళ్లారా? నీలని మీ అమ్మా నాన్న చూసినా ప్రమాదమే కదా బాబు. లేదు సీనయ్య, నీలని వాళ్ళ నాన్నకు అప్పచెప్పాను. నీల వాళ్ళ నాన్న ఎవరు బాబు? ఇంకెవరు, ఆ నీచుడు జేడీగాడు. ఏంది బాబు నువ్వు అనేది? నీల జేడీ కూతురేంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరాడనో పొరపాటు పడినారు. నువ్వు కూడా నీలలా మాట్లాడతావేంటి? తను అంతే, జేడీ వాళ్ళ నాన్న కాదంటుంది. ఎవరో పరాయిదాన్ని జేడీ వాళ్ళ కూతురని చెప్పుకుంటాడా? లేదు బాబు, నీలకి ఆ జేడీకి ఎట్టాటి సంబంధం లేదు. మీరు అనుకుంటున్నట్టుగా నీల తులసమ్మ కూతురే, కానీ తండ్రి జేడీ కాదు. నువ్వు అభిమానించే మీ మావయ్య ఆనందబాబే నీలమ్మ తండ్రి బాబు.